హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ కోకో పౌడర్తో టేస్టీ పుడింగ్. ఈ పుడింగ్ తయారు చేయడానికి ముందుగా నేను 250 ml పాలను తీసుకున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఇందులో మనం 1/4 కప్ షుగర్ని యాడ్ చేయాలి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు 1/2 కప్నైనా యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేయాలి. 1/4 కప్ కోకో పౌడర్. ఇప్పుడు ఇదంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టుకొని తిప్పుతూ 15 to 20 minutes వరకు కలుపుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. చూడండి, కొంచెం దగ్గర పడుతుంది, గట్టిగా అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. నేను చూపించే విధంగా రావాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని ఏదైనా బాక్స్లో తీసుకొని అందులో వేసుకోవాలి. ఎయిర్ క్యాప్స్ ఏం లేకుండా ఉండడానికి 2 times ట్యాప్ చేయాలి. ఇట్లా చేసిన దాన్ని చల్లారే వరకు బయట ఉంచి చల్లారిన తర్వాత 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఇప్పుడు ఏదైనా ప్లేట్ పెట్టుకొని డీమోల్డ్ చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. అంతే ఫ్రెండ్స్, పుడింగ్ రెడీ అయిపోయింది.